హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గనీ గేమింగ్. సో అన్న, ఈరోజు అయితే మరి కొత్త వీడియో అయితే తీసుకొచ్చేసాను. అదేం లేదు, ఎనీ బ్లాక్ మైండ్ ఇన్ ర్యాండమ్ లూట్. ఎస్ గైస్, మీరు విన్నదైతే కరెక్టే. అండ్ ఇది బాగుంటుందనేసి తీసుకొచ్చాను. దీనికోసమే ఇన్ని డేస్ అయితే ఖాళీగా అయితే ఉండాల్సి వచ్చింది, ఖాళీగా ఎతకతా ఉండాల్సి వచ్చింది. ఓకే, ఇదైతే చూద్దాం. ఎనీ బ్లాక్ ర్యాండమ్ లూట్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనం అయితే చాలా వీడియోస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. ఇక్కడే స్పాన్ అనమాట. మనం అయితే స్టార్టింగ్ తెలిసిందే కదా ఎలా చేస్తామో. వుడ్ అయితే తీసుకోవాలి. వుడ్ 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 ఏదిరా ఇది, ఇంత ఓపియా? ర్యాండమ్ లూట్ కదరా అయినా, ఓపీ లూట్ అని అలరా దీన్ని. గోల్డ్ ఏంది గాయ్స్? 25 డైమండ్లు ఏంట్రా? ఏంట్రా ఫస్ట్ బ్లాక్కే? ఇంకెన్ని వస్తాయో చూద్దాం. ట్రైడెంట్ లాయల్టీ ఉంది, లాయల్టీ ఉంది, పనికొస్తుంది. ఎంత దూరమే అది మళ్ళీ వచ్చేస్తుందిలేండి. నువ్వు కూడా పనికొస్తావు తల్లే. నాకు తెలిసి ట్రైడెంట్కి ఛానలింగ్, లాయల్టీ, రెప్టైడ్ అనుకుంటా పడండి. ఛానలింగ్ అంటే థండర్స్ పడతాయి. ఎస్, ఓకే అన్నా, నాకు అది ఫస్ట్ బ్లాక్ అన్నా. ఫుడ్, థ్యాంక్స్ రా, ఫుడ్ ఇచ్చినవా. ఈ ట్రైన్ మొత్తం బ్రేక్ చేసే ముందుకే మనకి ఓపీ లూట్ వచ్చేసాడు నాది. చూద్దాం. అంటే లీవ్స్ కూడా ఈసారి ఏం రాలేదు, అంటే ఒక్కొక్కసారి. ఏంట్రా ఇదే? చైన్ మెల్ ఆర్మర్ వద్దు గైస్, ఇంకా ఏం అవసరం లేదు. అరే నేను ఇల్లు బిత్రేది కాదు ఇప్పుడు, మంచి ఓపీ లూట్ అన్నమాట ఇప్పుడు. ఎస్ గైస్, ఓపీ లూట్ పెట్టుకున్నప్పుడు అవి ఎందుకు మనకి? క్రాఫ్టింగ్ టేబుల్, పొలాలు దేవసేన అయితే చేసుకోవాలి, పొలాలు చేసుకోవాలి. ఎవరైనా ఇంత బిన్నేగా గాయస్, ఎవరైనా చెప్పండి. నీ అవ్వ మౌసు బుర్ర తినద్దు. ఎవరైనా ఇంత త్వరగా చేసుకుంటారా? నాకే ఆశ్చర్యం, అది కూడా డైమండ్ పికాక్స్. స్టార్టింగే వచ్చింది గాయస్. అరే యాక్స్ చేసుకున్నాం. ఏంటి గాయస్ ఎంత ఓపీ లూటా? చాలా ఓపీ లూట్ చెప్పాలంటే. ఓకే డన్. ఏంట్రా ఎంత బిన్నే? దేన్ని బ్రేక్ చేయాలా? ఇంకా అవసరం లేదైతే పడేద్దాం. ఇది అవసరం లేదు. ఇది లో స్టోన్. ఇక్కడ గోల్డ్ పెట్టుకుంటా. స్ట్రింగ్స్ అవసరం లేదు, పో చేసిన అని పెట్టుకోవచ్చు, బట్ నాకైతే అవసరం లేదు. ఓకే, ఏది బ్రేక్ చేయాలంటే ఎట్టగా మనకి విలేజ్తో పని ఏమవుద్ది ఇంకా. బోలే స్పీడ్ పోతున్నాడా. ఇంకోటి కూడా ఉంది మాడ్, ఏంటంటే యు కిల్ మార్క్స్ ఓపీ లూట్ అనమాట. అది వుడ్ కాదు కానీ స్టోన్ వేర్. అవును, స్టోన్తో నాకేం పని? ఇంత ఓపీ లూట్ పెట్టుకుని. అయినా నాకు ఇంకా ఏమేమి వస్తాయని ఆలోచన. బో వచ్చింది పవర్ 1. థ్యాంక్స్ రారి. ఏంట్రా ఈ వీడియో భయంకరంగా పోయాడు అది. 51 arrows, 54 arrows, 51 కాదు. ఓకే, ఇన్వెంటరీ ఫుల్ అయిపోతాను అని అయితే తీసుకున్నాం. ఎట్రా బసా ఒబ్సిడియన్. ఉర్రే కొనాను గైస్, అవసరం లేనటువంటి పడదు. 4 ఇస్తే అట్రా, నువ్వే పెట్టుకో. 4 ఎత్తి, ఇది అవసరం లేదు. డ్రాపర్ ఎందుకురా? డ్రాపర్తో పని లేదు. ఇది వద్దు. 14 ఎంటర్ప్రైజ్. మన ఎదరు కూడా అసలు డైరెక్ట్ ఎందుకే అయితేనా క్రేజీ అనమాట. వుడ్ అండ్ మైన్ చేసేలా వస్తుంది. ఇప్పుడు డట్ మైన్ చేస్తే చూద్దాం. లీవ్స్, ఇంకో ట్రైడెంట్. దీనికి ఏమున్నాయి? ఇంపాలింగ్, లాయాలిటీ, ఛానలింగ్. నువ్వు వద్దు, నాకు ఇది చాలు. లాయాలిటీ అంటే మనం విసిరిన తర్వాత అయినా కూడా మనకి అడిగైతే వచ్చేసి. ఏంటి గాయ్స్, ఫిషింగ్ రాడ్. ఏంద్రా రే ఓపీ లూట్ అనేసి ఏంద్రా ఇది?
వామో ఓపీకే ఓపీ ఉన్నది కదా గాయస్. అన్ని బ్లాక్స్ అయితే ట్రై చేద్దాం. ఇది అంత వేస్ట్. దీనికి బ్రేక్ చేసిన కూడా వస్తుందా? ఇది ఎంత ఓపీ అనుకోవాలి. అరే నాకు ప్లేయింగ్స్ అన్న ఇచ్చిండొచ్చు కదరా. అయితే మనకి ఎలిట్రా వచ్చే అవకాశం ఉంది. యాస్, దేన్ని బ్రేక్ చేస్తే అవసరం లేదు. ఇంకా ఎనీథింగ్ మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రతి బ్లాక్ ప్రతి ఐటమ్ ఏదంటే మీరు పెట్టి తీసినా కూడా దాంట్లో నుంచి అయితే వస్తుంది. ఓకే, ఇది ఉంది చూద్దాం. ఏ బాయ్, నేను వెళ్ళిపోతున్నా. దీన్ని ప్లేస్ చేయరా? అరే నాకు వద్దురా. ఏంటివి ఆటోమేటిక్లీ బ్రేక్ అయిపోతున్నాయి. ఏంట్రా దాని కళ్ళు రెడ్గా రే. ఇవి ఐస్ కుందెల్లా పాడిపోతున్నాయి. అదే బండి ర్యాబిట్ వచ్చింది అనుకదే, అలాంటివి కూడా ఉంటాయి అనుకున్నా. బట్ నో. బా కొంచెం బయట అయితే వచ్చాహం గైస్. హో ఆసును చెత్త గెత్త. ఓకే, ఇక్కడైతే రివీనా ఏంట్రా ఇది? రివీన్ డ్రిఫ్ట్స్టోన్ కేవ్ రివీన్, డ్రిఫ్ట్స్టోన్ రివీన్ అంతే అనుకోవాలి. చూద్దాం. ఇంకా నాకు ఓపెన్ నాకు బెడ్ కావాలి మెయిన్. అవుట్ కోసం నేను ఇలా వచ్చింది. అండ్ ఎంత ఓపెన్ వస్తే ఇంకేం రా బాబు. కేవ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బా ప్లేన్స్కి వచ్చినట్టు విలేజ్ దొరికితే బాగుండవు. బా బెడ్ దొరుకుతుంది. బెడ్ 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 రే క్యూట్ మనం. అవన్నీ 4 కళ్ళు అనుకున్నాను నేను, కానీ దాని ముక్కు. ఎస్ గైస్. ఏంట్రా ఇన్ని కొండలు ఉన్నాయేంట్రా? అండ్ అక్కడ కోల్ ఉంది. ఫస్ట్ స్టోన్ మని చేద్దాం అనుకుంటా, మర్చిపోతా. అది ఇక్కడ ఉంది. ఓ నాయన నైట్ అవుతాడని ఏమొచ్చింది? ఇదేం బో అన్బ్రేకింగ్ మెండింగ్ పంచా. దీనికి పవర్ 1. నువ్వు నాకు వద్దు. వాము ఇన్వెంటరీ అప్పుడే చెత్త అయి పొడిచింది గాయస్. ఓకే, ఇంకా ఎక్కువ మైండ్ చేయడం అయితే అనవసరం. కావాల్సిన వరకు అంటే ఫుడ్ నేను మెయిన్ ఫుడ్ తినేసి దీన్ని అయితే కిల్ చేద్దాం అన్నమాట. మన్ని ఇంకొన్ని ఇంకో 2, ఒకటి ఉన్నాడా? ఇంకోటి ఉండాలి. బెడ్ లేదురా. బెడ్ తప్ప ఓపీ లోడ్స్ వస్తే ఇంకెందుకురా? తగిలే. ఇంకొకటి. అరే యార్, దొరికేటికి లేదు గైస్. దొరుకు. కౌస్ కాదు. ప్లీజ్ రా. రే స్పాన్ అవే. దండం పెడతాను. ఈ మాక్స్తో పర్లేనా? షీల్ చేసుకునేస్తాలేండి, పర్వాలే. టూల్ ఉంది, ఇది అవసరం లే. దొరికేసింది. అమ్మో విచ్చిగాడు ఉన్నాడు. లగెత్తా ఆజావు. వాడు పెళ్ళేసు వాము 9. కారణకు వచ్చేద్దాం. ఎవరు స్పాన్ అవ్వని కాడికి. క్రాఫ్టింగ్ టేబుల్. వస్తున్నాడు. చూడలేదు అనుకుంటున్నావా? ఎవరు కింద పడేసారా? నాకు పోరా పక్క పోరా. అమ్మో ఏంద్రా కొడితే అంతపోతున్నది. బాయ్రా. ఇంకోసారి చూసుకున్నా. అదేందుకు ఫుల్ ఆర్మర్ వేసుకొచ్చేస్తున్నాను. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి బెడ్ చేసుకుని నన్ను బూడి చేస్తారేమో. క్రాఫ్టింగ్ టేబుల్. ఎవడో వస్తున్నాడు. బెడ్ రా. స్పీడ్. పక్కన ఎవరు లేరు కదా. ఎస్, స్లీప్ అయితే. చాలా భయం వేసింది కదా, చెమట్లు పడుతున్నాయి నాకైతే. ఓకే, బెడ్ తీసుకున్నాతో. దీన్ని తీసినా కూడా వస్తాయా? బాగాలేదురా. ఇవి అవసరం లేనట్టయితే కింద పడేద్దాం. అండ్ ఇంకేం అవసరం లేదు. ఇన్స్టెంట్ డ్యామేజ్ నాకెందుకు? ఒబ్సిడియన్ కావాలి. అండ్ ఇవి కావాలి. ఇది కావాలి. అండ్ ఏంట్రా సిక్కనిందే. ఇప్పుడు ఫిషింగ్ రాడ్ ఎత్తుకున్నాడు. ఇప్పుడు దీన్ని తీసినా కూడా వస్తుంది. ఏమొస్తాయి? బోట్సా? దేనికరా?
ఇన్ని వద్దురా రే, నాకు ఒక్కటి చాలరా. ఒక్క బోటు పెట్టుకొని ఇవన్నీ పాడేద్దాం అనమాట. ఓ నాన్న ఇది కూడా వద్దు. ఇన్వెంటరీలో ఒకటి ఉంటే చాలు. ఎరా ఎరా ఎక్కువ చేస్తున్నావా ఏమే? పోమో 2 దెబ్బలు పోయాడు గాయస్, ఫుల్ ఆర్మర్ డ్రాప్ చేశాడు. కానీ నాకు వద్దు. ఇంకోటి మైండ్ చేద్దాం. చెత్త ఒప్పిడిని రా, నిద్రపోతాను. ఓ పనికిరాని చెత్త అంతా ఇస్తున్నాడు గాయస్. ఓకే చూద్దాం ఇంకా ఏమేమి ఇస్తాడో. ఇదంతా పడి మనమంతా ఓపి అన్నమాట. ఇప్పుడు ఎంటర్ అయితే ఏదో కొండదన్నమాట. ఇంకోటి డ్రాగన్ హెడ్ రే రే, ఇది ఇంక నేను ఎందుకే దగ్గర పోయేది. వామ్మో ఎన్ని బాగుంటే డ్రాగన్ హెడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. క్రేజీ. ఇక్కడ వరకు చూస్తా అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఓకే చూద్దాం. హెడ్ అయితే పెట్టుకుంటా ప్రస్తుతానికి, మనం అయితే ఆర్మర్ చేసుకోలేదు కాబట్టి. అండ్ ఇక్కడ మైండ్ చేసేద్దాం. హార్ట్ ఆఫ్ దిస్, దీని పేరేంటి? ఇది ఇప్పుడు అవసరం లేదు రా, అది సర్వైవల్లో పనికి వస్తుంది రా. అది ఏవేవో వస్తున్నాయి. పంకిన్ వాసన చేయకుండా ఉంటే ఉర్రే లేదు రోడ్లు ఇచ్చినాడు. అవునండి పనికిరానివన్నీ పాడేద్దాం అన్నమాట. మరి ఎంత ఓపేంట్రా, ఇంక నేను నెదరికి ఎందుకురా పోయేది. గాయస్ నెదరికి అవసరమా? మనకి ఇక్కడే ఫుల్ ఆర్మర్ వచ్చేస్తుంది. అండ్ బ్రూయింగ్ స్టైల్ దేనికి రైడ్ని ఓడే ఇచ్చేహాడు. 16 బ్లేజ్ రాట్లు, ఎంటర్పల్ 16 బ్లేజ్ రాట్లు ఎంటర్పల్ ఎక్కింటే నేను పక్క నిద్రపోయింటా. ఇది ఇచ్చేహాడే. అరే ఒప్సిడియన్ పెడుగుదాం. అవే మన టెంపరీ బ్లాక్స్ అనమాట. ఇంకొకటి పేక్ చేస్తాం ఈసారి. మంచి లూట్ ఏంటదే పోల్, నువ్వే పెట్టుకో. అండ్ ఇంకొకటి మైండ్ చేద్దాం, తిరుగుతూ మైండ్ చేద్దాం అనమాట. ఆ బాల్ స్టోన్ ఐటమ్స్ తీసుకొని టీఎన్టీసి పెట్టుకొని మిగతా అన్ని పాడేద్దాం. ఇది అవసరం లేదు. ఏంటి అయితే అవేవో ఇస్తున్నాడు చెత్త. ఫస్ట్లో బాగానే ఇచ్చినావు కదరా. ఫస్ట్ బ్లాక్ అది అంతా లూట్ వస్తుందండి. నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఊరికైనా ఆశ్చర్యం ఉంటుంది ఫస్ట్ బ్లాక్ అంటేనే. క్రేజీ. ఈసారి మేము చేద్దాం. ఇవేంలా అంటారా, పెడదాం ఇలా. అదే పుచ్చుకొని స్లైమ్ మాదిరికి వస్తాను. డట్ అది ఇస్తే వేరే రకంగా డట్ వచ్చింది అనమాట. తీసుకున్నాం, ఏం చేస్తాం. అవి కూడా 3 అవసరం లేదు. ఏన్షియంట్ డెబ్రీస్ అయితే వచ్చింది. అండ్ ఉండండి, ఇంకో బ్లాక్ మైండ్ చేసేద్దాం. మరింత లూట స్లైమ్ అదే వస్తున్నాయి. వామో ఊడారు కదా మొత్తం ఇన్వర్టర్కి లేదు వస్తుంది. చెత్త అంతా వచ్చేస్తుంది. కానీ ఇంత ఓపి ఉంటుందని నేనైతే అనుకోలేదు. చెప్తున్నాను కదా. అండ్ స్లైమ్ అవసరం లేదు. గోల్డ్ హెల్మెటే బాడా. నువ్వేంట్రా, ఇది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. బయటికి నాకు ఏన్షియంట్ డెబ్రీస్ వచ్చింది. ఏన్షియంట్ డెబ్రీస్ ఇంకేమైనా చెత్త. ఇది అవసరం లేదు. ఇది చైన్స్ అవసరం లేదు. స్వాడ్ వచ్చిందా? ఇది ఎప్పుడు వచ్చింది? ప్రస్తుతానికి పెట్టుకున్నాలేండి. అండ్ నువ్వు ట్రైడర్ నీతో పని లేదు ఇప్పుడు. ప్రస్తుతానికి పెట్టుకుంటున్నా స్వాడ్. పైప్ పెడుతున్నావేంటే నిన్ను కొట్టను. ఫుడ్ వచ్చింది. చాలా నాయన. అది కూడా 2 ఏంట్రా, స్టాక్ లేకుండా. వీడి లెదర్ ఆర్మర్ తగలయ్యా. ట్రెజర్ ప్లేట్లా ఏదో వచ్చింది. అది గోల్డ్ కలర్లో ఏదో వచ్చింది. డైమండ్ ప్యాంటా, ఫైర్ ప్రొటెక్షనా? ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అయితే ఇంకా చాలా చెక్ చేయాలి గాయ్స్. చెత్తనంతా వదిలేద్దాం. ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ రే. ఇది మైన్ క్రాఫ్ట్ రా రే.
ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ ఏంట్రా? రే రే ఏంట్రా ఏమనుకుంటున్నావురా? నేను అదైతే ఆర్మర్ చేసుకునేద్దామని అనుకున్నాను. బట్ డైమండ్ ప్యాంట్ వచ్చింది కాబట్టి అనుకున్నా ఓకే వస్తాయి, మనం వెయిట్ చేయాలన్నమాట. అయితే నెదరెటిరా బీకానంత సుత్తి. ఏ గ్లాస్ పెయింట్స్ కాదురా బాబు, ఎమరాల్డ్స్ తీసుకుంటా, అది కూడా వస్తుంది లేండి, దాన్ని ఎలా పడేయాలి. వీడు ఇక్కడ అంతా చెత్తిస్తున్నాడు గైస్. నెక్స్ట్ చెప్పాను కదా అది కూడా ఉంది, అది కూడా తీసుకురమ్మంటే మీరు దీనికి 500 లైక్స్ అయితే కొట్టండి, నేను అది కూడా వచ్చేస్తుంది అనమాట. రాకెట్ మీద సీట్స్ వచ్చినాయా? చెస్టా? ఏమి చెస్ట్? ఓ ఓకే ఖాళీదా? అవును, మనకు అవసరం లేనట్టయితే ఇంట్లో పప్పేస్తాం. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, సిడిఎం కావాలి, స్టిక్స్ అవసరం లేదు, ప్లాంక్స్ కావాలి. మనకి ప్లాంక్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా. వాటర్ బకెట్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఇన్వెంటరీ అంతా చెత్తగానే ఉంది, ఏం చేయలేం. ఇంకో బ్లాక్. ఒరే చెత్త వద్దురా, అరే మంచి అంటే నాకు ఎరక విలేజ్ కనపలేదు చూడండి, ఇంత ప్లేన్స్లో తిరుగుతున్నాను. ఐరన్ బ్లాక్ ఏంటి ఇంకా రాలేదా అనుకున్నా, వచ్చేసింది. అన్ని బ్లాక్స్ వచ్చినప్పుడు అది రాలా, డైమండ్ బ్లాక్ కూడా రాలా. అండ్ చూద్దాం, చాలానే ఉన్నాయి దీంట్లో. అరే నువ్వు ప్రతి కూడుకు అది ఓపెన్ చేయొద్దురా. మళ్ళీ స్వాడు డైమండ్ తీసి కదరా. షార్ప్నెస్ 1 పడే దాన్ని బయట పడే. ఒక్క నిమిషం, ఏం లేదు, అది పనిచేయటం లేదు. ఒక్కొక్కసారి బాగా పనిచేస్తుంది. స్లాబ్స్ నెదర్ స్క్రాప్ అది. ఎస్, గోల్డ్ అంటే మనం నెదరైట్ ఆర్మర్ చేసుకోవచ్చు కాయ్. ఇవి ఎప్పుడు వెళ్ళిపోయింది? రెండుకి ఒకటే కదండి. ఐ డోంట్ నో, బట్ నాకు ఎలిటర్ వస్తుందని నమ్మకంతో వచ్చేసింది. అండ్ ఇది ఏంట్రా ఇది? బాగుంది. భూమి ఏవేవో వస్తున్నాయి. మనం ఫస్ట్ కేవ్కి వెళ్ళిపోదామా? ల్యాగ్ బ్యాంబూ స్టిక్స్ ఇవన్నీ బ్రేక్ చేస్తా, మంచిగా వచ్చే తీసుకుంటా, లేదు మిగతా అన్ని పాడేస్తా. ట్రైడెంట్ ఎందుకు రాన్ని? ట్రైడెంట్ దేనికి గాయస్? ఏంది ఐరన్ గోళం స్పాన్ చేసేదానికి ఇచ్చాడు ఏకంగా. క్రేజీ. వద్దురా, పెట్టుకున్నా అండి. ఎండ్లో స్పాన్ చేసేద్దాం, వాడు మనవాడు ఆడుకుంటాడు కదా కొంచెంసేపు ఎంజాయ్. మళ్ళా స్టోరీ ఏంద్రా అన్ని ఎక్కుతున్నాయాడా? ఇన్వెంటరీ ఫుల్ అయిపోతున్నాయి. నీడు డైమండ్ స్పాట్ అవుట్. ఏమున్నా సరే అదే పెట్టుకుంటా. స్మైట్ వి లూటింగ్ V3 లూటింగ్ 3. అబ్బా అలాంటి వస్తే చాలా ఆనందం ఉంటుంది. మళ్ళీ డైమండ్ ప్యాంట్ చెక్ చేద్దాం. అండ్ ప్రొజెక్టర్ ఇదే బెస్ట్ కదరా. అన్బ్రేకింగ్ ఉంది, నేను అన్బ్రేకింగ్ ఉంటే తీసుకునేస్తా గైస్. దానికి ఎన్ని ఉన్నాయని చూడడం. అన్బ్రేకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది వద్దురా, బోన్ మిల్ ఎవరికి కావాలరా? డ్రాగన్ హెడ్ వెయిట్ కమింగ్ ఇన్ మీ. ఓ సర్వర్ లాగ్ వస్తాను కదా. రే నెదరేట్ ఫస్ట్ ప్లేట్ రా. రే ఏంట్రా ఇది? ఐసు ఆకించారా వచ్చింది ఇప్పుడు. అదంతా చైన్ మిల్. నువ్వు ఐరన్ వద్దు, నాకు డైమండ్ ఎమరాల్డ్స్ కూడా వద్దు. షవల్ వచ్చింది. కట్స్ ఆఫ్ వ్యానిషింగా, ఎఫిషియన్సీ 3 అన్బ్రేకింగ్ ఉంది కాబట్టి మనకి మైనింగ్ బాగా పనికి వస్తుంది. నెదరైట్ పికాక్స్ రా. ఏముండే అన్బ్రేకింగ్ 2 ఇది షవల్కి వచ్చినట్టు కూడా రాలేదు కదరా. సర్లే నెదరైట్ అని పెట్టుకుంటున్నా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ వేయాలి అనగానే ఒక బ్లాక్. ఈ ట్రేడెంట్లు ఏంటి గైస్? హో ఏంటారు ఇదా? నాకైతే బాటిల్ కనుక్కుని ఎత్తుకున్నానికి ఫస్ట్ స్లీప్ వేసేద్దాం, మళ్ళీ మాపుతో తలకైన పర్లే. మానకాడ ఓపీలు ఉంటుంది గైస్. నెదరైట్ చెస్ట్ ప్లేట్, వామ్మో నాకు అదే ఆశ్చర్యం కుదిరి. నెదరైట్ చెస్ట్ ప్లేట్ ఏంటరా అని. ఇది ఓన్ అండ్ డస్ట్ మొత్తం పాడేద్దాం. నేమ్ ట్యాగ్ అవసరం లేదు, ఇది ఇది కూడా అవసరం లేదు, నేను ఎప్పుడో బయట జరిగిన. ఓకే, ఏంట్రా చైన్ మీద ఆర్మర్, ఫుల్ ఆర్మర్ అది. పొజిషన్ వచ్చింది ఏంటో. ఏంటిగా పేర్లు కనపడడం లేదు. రీజనరేషన్ పెట్టుకుందాం. హో కదా వచ్చింది, ఫార్చెంట్ ఎఫిషియన్సీ వచ్చింది కదా, పెట్టుకుందాం. వచ్చినట్టు పెట్టుకుంటా పోతే మన ఇన్వెంటరీ చాలదేమో. స్టాక్ అయ్యింది అది. ఓ 7 పర్వాలా స్టాక్ వచ్చింది. మీద ఎండ్లో పనికొస్తాయి. ఎండో డ్రాగన్ నీకు ముడ్డి పగలుతుంది ఈసారి. బిడ్రాగా దాని ఒకటే తీసుకో. 7 బిడ్రోక్ ఏంట్రా? ఇక ఇల్లు కట్టుకోవాలి నేను దీంతో. బిడ్రోక్ ఇస్తున్నాడు. గ్రాస్ బ్లాక్స్ వద్దురా. ఫిష్ వాము, దాంట్లో కూడా ఫిష్ అయినా ఏంద్రా. నేను ఒకటి మేము చేస్తే 10 మందిని దాని లోపల గోల్డ్ లేకుండా అవి తీసుకుంటా. అండ్ మ్యాప్ కావాలి కూడా ఒకేసారి ఎట్టబడేయాలి ఇవి. క్లిక్ అయితే నాకు చెప్పండి గైస్, అదే మౌస్ కీబోర్డ్లో. క్లాక్ వద్దు. నెజరైట్ ట్యాగ్స్ వామో ఏంట్రా దానికి. ఉండను గైస్. బ్యాన్ ఆఫ్ అంతా బాట్స్, ఇట్ స్పైడర్కి అన్బ్రేకింగ్, మెండింగ్, ఎఫిషియన్సీ 5. క్రేజీ ఉన్నది కదా దీనికే. ఇది మనం చేసుకో. నాయన ఏంట్రా, ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది అయితే. తర్వాత ఆర్మర్ వస్తుంది అయితే పక్క. గోల్డ్ చెత్త వచ్చేస్తుంది. నెదరైట్ బ్లాక్ తీసుకో. ఎన్ని రావే? 2 బ్లాక్స్ ఇచ్చాడు బట్ ఓకే. ఒక్క సెకండ్ గైస్, నేను ఫింటన్ స్టీల్ అయితే తీసుకుంటా. ఫింటన్ స్టీల్ ఎంత ల్యాగ్ వస్తుంది, వాటిని అయితే ఇది చేసేయాలి. లేకపోతే ఎటు నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఏముంది ఏంట్రా ల్యాగ్. రే కొంచెం దూరం వెళ్ళిపోతాం, ల్యాగ్ అయితే పొడుస్తుంది. ఆ ల్యాగ్ అంతా ఐటమ్స్ డిస్పాన్ అవ్వకుండా అలాగే ఉండిపోయే కొందికి. డిస్పాన్ అయిపోతే బాగలేదు, డిస్పాన్ అవ్వకపోతేనే. అబ్బా ల్యాగ్ చూడండి. ఇంకా ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా ఉన్నదో. ఫుడ్ తిను. ర్యాబిట్ స్టీవ్, అదే కుక్కుడు ర్యాబిట్. ఇక్కడ ల్యాగ్ తగ్గింది. ఇది ఐటమ్స్ నేను ఫింటన్ స్టీల్ అయితే తీసుకుంటా ఈసారి. అన్నీ కలెక్ట్ చేసుకున్నావా, అవసరం లేనటివి తీసి కాల్ చేద్దాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అబ్బో అరే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఫింటన్ స్టీల్ అయితే తీసుకుంటా అవ్వదు. సో ఓకేనా, చూస్తున్నారు కదా ఫింటన్ స్టీల్ అయితే తీసుకున్నాను. అన్నీ తగలబడి అవుతుంది అతని దాంట్లో మనం పడకూడదు. ఓకే, తీసుకున్నంత వరకు తీసుకున్నాం. చెత్త ఐటమ్స్ వస్తే తగలబెట్టేద్దాం. కాలిపోండి మీరంతా కాలిపోయినాయా? మామ రెడ్ అవ్వకుండా తీసుకోవాలి. ఒబ్సిడియన్ ఎన్ని నెదరికి నేను పోవాలనుకోవటం లేదరా. మనకి ఎక్కడ ఓపి లూట్ వస్తుంది. ఏంట్రా ఇది, అన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఇన్వెంటరీ ఫుల్. ఏమొచ్చినాయి, అవసరం లేనేటివి పడేద్దాం. షీల్డ్ ఇది పవర్, ఇది అవసరం లేదు కదా బాయ్. అండ్ ఇవి అవసరం లేదు. నెదరైట్ బ్లాక్స్ ఉన్నాయి ఇవి ఎందుకు. జూబీ అనమాట. ఆర్ట్ ఆఫ్ దిస్ వచ్చినది చూసుకోవాలా. యారోస్ కావాలి, అయినా ఇన్ని అవసరం లేదు. అండ్ ఇంకేది, స్వాడా, షార్ప్నెస్సా ఉందా ఇదే. అరే స్మైట్ రా, సారీ రా. దట్టు కూడా పడేద్దాం. టైటన్ మనకు అవసరమా, సర్లే పెట్టుకుందాం.
మనకి అవసరం లేదు. ఇంకేముండాయి? ఐరన్ అవసరం లేదు గైస్. ఏంటి అవసరం లేదు? అవసరం లేదు. అమ్మో ఇంకా ఉన్నాయి ఇక్కడ. నాకు చెస్ట్ ప్లేట్తో పని లేదు, నాకు ఇది ఉంది. ఇప్పుడు ఏదొచ్చినా వేసుకోవాల్సింది, ఏం చేయలేం. మనకు కావాల్సిందనే రాలేదు కదా. నాకు అది ఒక్కటే తీసుకో, అదొకటి. అది యారోస్ కూడా అవసరం లేదురా. యారోస్ ఎందుకు తీసుకుంటున్నావు? అన్నాడే చెస్ట్ ప్లేట్కి ఏమున్నాయి? అదే బెస్ట్ కదరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తగలబెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఆ గుంపుని పోండ్రా. ఇంకేం రైట్ ఐటమ్స్ తగలబడవు కదా, మర్చిపోయినా. నువ్వు కూడా కలిపి అమ్మ 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 అమ్మ. వాటర్ ఎక్కడ? నేను మర్చిపోయినా గైస్, నెదరైట్ ఐటమ్స్ తగలబడవు అని. ఏంట్రా కాలేదని చూస్తున్నాను, అప్పుడు నెదరైట్ ఐటమ్స్ తగలబడవు. వాటర్ బకెట్ ఏంట్రా అప్పుడే వేసింది ఫిల్ట్. ఏంది అంత తక్కువ వస్తుంది? విలేజ్. మన తెలుగుకుంటా మన విలేజ్కి వచ్చా. దేనికరా ఇప్పుడు మామూలు లావా పుండండి, ఎక్కడో కూడా చేసుకుని స్పాట్లు. ఇంత ఓపికంటాడు షవులో. ఎమ్మ తెచ్చి చేయడా? నేను చూసి నెదరైతే ఏదో పడిందేమో అనుకున్నా. చూద్దాం. డైమండ్ ఇప్పుడు చెక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా తక్కువ ప్రొజెక్ట్. ఇది ప్రొడక్షన్ 1. నో ప్రొడక్షన్ 1. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. రైల్సా మనోదరం చనిపోతాను లేదా, మనోదరం చంపేస్తుందని. మనకాడ ఎన్చాండింగ్ గోల్డ్, అదే ఎన్చాండింగ్ గోల్డ్ యాపిల్స్ అయితే ఉన్నాయి. రీ ఈ ల్యాక్ మౌస్ కూడా తిరగనే వేస్తున్నది. లింక్ వచ్చింది. ఇదేం స్వాడు? ఇది మళ్ళీ పేర్లు చూపడంలే. నాక్ బ్యాక్ వన్. నో. ఓకే, యాన్యువల్ పెట్టేసి షూస్కి అయితే వేసేద్దాం అనమాట. అవి షూస్ వేర్. యాన్యువల్ స్లో. స్టార్టింగ్లో వచ్చింది కదా ఫ్లింట్, పెట్టుకోవచ్చు కదా. అరే నీకు చాలా ఎక్కువ అవుతుందిరా, చాలా ఎక్కువ అవుతుంది. అదే నాది రివర్స్లో నాకే తగులుతుంది. ఊరే నాయనా, ఏందిరా నువ్వు? రే గ్లిచ్ దాన్ని నేను ఎక్కడో చూసిన. వెదర్స్కి వెళ్తేనే హెడ్డింగ్ ఉంది. అదే వెదర్స్కి వెళ్తున్న హెడ్డే కాదు, అది హెడ్డే. అది ఎందుకురా? కలిపేద్దాం. ప్రొజెక్టర్ 4 కావాలా? ఇది అంత ఎక్స్పీఏ లేదా? సర్లేండి, ఎక్స్ పెట్టుకున్నా. నేను లావా ఎక్కడ చూసింది? ఏమిరా? పడేసాడు దొంగల కొడక, దొంగలని చూడక. ఇప్పుడు నేను యాడ్ నేను దగ్గర రావాలరా పికాక్స్ని. ఇంకా ఆ బుక్ను కూడా ఎత్తి నీళ్ళ లావాలా దెంగు. ఎర్రి పూక ఉద్దాలు దండ్రా అయిన ఎవరు పోయిన ఊరే. నాకు ఇంకా ఒక పికాక్స్ దొరికిందంటే నేను వెళ్ళిపోతాను ఇంటికి. అమ్మా హెల్మెట్ ఇప్పుడు వచ్చింది. డైమండ్ హెల్మెట్ వేసుకునేద్దా. నువ్వు ఉండాలి నాన్న. సో ఓకే అన్న, ఇన్వెంటరీ అయితే క్లియర్ చేసి నాకు దొరికిన ఐటమ్స్ తర్వాత అయితే చూపిస్తాను ఎందుకు పోయేటప్పుడు. ఓకే, ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న.
సో ఓకే, ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం అనేసి అనుకోవడం కాదు, అనుకోవాల్సిందే. ఓకే ఓకే, ఇంట్లోకి అయితే వెళ్ళిపోతా. అండ్ ఇక్కడే ఉందిలేండి రీస్పాన్ పాయింట్. కరెక్ట్గా 12 ఇవైతే వచ్చినాయి, 30 వచ్చినాయి. ఆ మిగతాన్ని కింద పడేసాను. పోటలు కట్టే విధానం నేను చూపిస్తాను. అవేవో కొత్త చెట్లు వచ్చినాయి కదా, అది కూడా నాకు తెలియదు. మీరు లోపల కొనండి, లోపల బయట నుంచి లోపల నుంచే కట్టాలి, బయట నుంచి కట్టవద్దు. 1 2 3 బయట పోయి కట్టద్దండి, లోపలే. 1 2 3 ఎస్, సేమ్ లోపల ఉన్నావా 3 sides 4 sides పెట్టేశారంటే మన ఎండ్ పోర్టల్ రెడీ. ఓకేనా, ఐస్ అయితే పెట్టేద్దాం. వెళ్ళిపోయే ముందు మీరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. అమ్మో, వెళ్ళిపోతున్నా, లెట్స్ గో. మంచి స్పాన్. ఓకే, నేను ఇంకా దూరం ఇస్తాడు కదా, పళ్ళు వేసుకుందాం అనుకున్నా. చూద్దాం, మైండ్ చేసుకుంటా పైకి వెళ్ళాడు. దీన్ని మైండ్ చేసినా ఓ పిల్లు ఉంటేనారా, నాకు బయట ఇచ్చింది అసలు తప్పు చేసావా. వచ్చేసిందా మా ఎంటర్మెన్స్ ఉంటారు కదా, అప్ప ఇప్పుడు వస్తాయారా ఫిల్టెస్ట్. ఏంట్రా ఎంత హైట్ ఉందిరా ఇది, దీనికోసం పళ్ళు అట్టేసిన అంటే సరిపో. కిందకి పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎస్, వచ్చేసామన్నమాట ఇంట్లోకి. హే గైస్, అండ్ మొత్తం క్లీన్గా పెట్టుకొచ్చిన, ఇట్లంతా చెత్త చేసాను. అవునులేండి, ఓపీ లూట్ అంటే ఎలానే ఉంటుంది. ఎక్కతంతా నేను ఇక్కడ పని చేసుకుంటున్నా. అండ్ రాకెట్స్ పల్స్ కూడా ఇక్కడే ఉండాలి. దీన్ని ఎలాగ చేసుకునేది, నార్మల్గా ఇలానే వేసుకోవాలి. నేను తీయలేను కదరా, ఎలా వేసుకోవాలరా ఇప్పుడు నేను. చాలా పెద్ద చిక్కే వచ్చి పెట్టేది. ఒక్క నిమిషం బ్రేక్ వేసేసాను. ఇప్పుడు దీని పని అయితే పడేద్దాం. బెడ్తో కాదరా నాయన, స్వాడాడా ఏందో అంత డ్యామేజ్ లేదే. చాలా సౌండ్ వస్తా ఉంటుంది, కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకొని. డ్రాగన్ ఇది యాక్స్తో కొట్టి వెళ్ళిపోతున్నావా. చాలా కష్టమైంది. ఒకసారి అయితే పోయాను అనమాట చెప్పాలంటే. నార్మల్ గోల్ నెపలు అయితే తిన్నాం. చాలా సౌండ్ వచ్చింది. వచ్చాను అప్పుడే యాక్స్తో అమ్మో, స్వాడ్ దెబ్బ కన్నా యాక్స్ అయితే ఎక్కువ పడేటుంది. చచ్చిపో డ్రాగన్. అన్నో బో, ఏమైందిరా, చెప్పా కదా పోయానని. ఏవెక్కడున్నాయో కూడా తెలియదు అనమాట. లాస్ట్ క్రిస్టల్ కాడ అది పక్కన తోసేసింది అనమాట. ఎలిట్రా చాలా తక్కువలో ఉన్నింది, బ్రేక్ అయిపోయి సెకండ్. ఇది ఇంకా దిగినట్టే, ఎట్టాగా లేపాలి దీన్ని. దిగుతున్నావా అదే, వస్తున్నది. ఇప్పుడు ఎత్తేయాలి. అయిపోతుంది ఈసారికి. ఇంకోసారి దిగాల్సిందే నాకు తెలిసి. ఏంట్రా ఇది, అయిపోయింది. ఒక్క రవ్వ అనగా ఎగిరిపోతుందా, ఒక్క రవ్వ. బ్రెత్ వేసింది. ఇయర్కి ఎంటర్ మీద చూడుకుంటూ ఉంటాయి సార్. వచ్చేసింది. అయిపో. ఇంకొక రవ్వ అయిపోయింది. ఎస్ గైస్, మన అయితే ఓపీ లూట్స్ అయితే ఎంటర్ డ్రాగన్ అయితే మరకరితే. అరే నువ్వు నా మధ్యలో వచ్చి నన్ను గుడిపిద్దురా. 40 నాకు 69 XP కావాలి. 69 అయిపోవాలి. ఏంట్రా 51? మిగతాదంతా ఓవర్ వరల్డ్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సో ఇది అన్న వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ మోడ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి అన్న.
సో ఇది అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.